హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. సో ఈ రోజు అయితే నేను ఒక ఛానల్ అయితే ప్రమోట్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఎందుకని ఇంత లేట్ అయింది నా మానిటైజేషన్‌కి అనేది, సో దేనివల్ల లేట్ అయింది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో నేనైతే 3 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి, ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. సో ఎందుకు ఇంత లేట్ అయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మీకు కూడా షేర్ చేసుకుంటాను. మీరు కూడా చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. యూస్‌ఫుల్‌గా ఉంటేనే మాత్రం మీరు లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఎందుకు నా మానిటైజేషన్ లేట్ అయింది అది అని అనుకుంటే మాత్రం, ఇప్పుడు నేను చెప్పబోయేది నా మొదటి ఛానల్ గురించి. సో 3 ఇయర్స్ నుంచి మనకి యూట్యూబ్‌తో పరిచయం ఉంది. సో పరిచయం అంటే మీకు తెలిసిందే కదా, యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతూ ఉంటాం. కానీ నాకు 3 ఇయర్స్ రాని సక్సెస్ ఇప్పుడు పెట్టిన లోకల్ ట్రెండ్‌లో నాకు ఒక 4, 5 మంత్స్‌లోనే నాకు కంప్లీట్ అయిపోయి వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకి డాలర్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు నేను నా మానిటైజేషన్ లేట్ అయింది అని చెప్పడం అంటే, నేను ముందుగా అయితే ఎప్పుడో ఉన్న ఈమెయిల్‌ని నేను స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి దాంట్లోనే వీడియో పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ తర్వాత వచ్చేసి ముందు డ్రాయింగ్ చేశాను. అండ్ తర్వాత బేబీ వీడియోస్ పెట్టాను. ఇంట్లో ఏదన్నా ఫొటోస్ పెట్టి వీడియోలాగా క్రియేట్ చేశాను. సో ఇవన్నీ చేయకూడదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్స్ బాగుంటున్నాయని దాంట్లో చేసిన వీడియోని డౌన్‌లోడ్ చేసి దీంట్లో పెట్టాను. సో ఇలా కూడా చేయకూడదంట. ఇలా చేయకూడదని తెలియక చాలామంది ఇప్పటికి కూడా పెడుతున్నారు. సో వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నా మానిటైజేషన్ ఎందుకు లేట్ అయిందంటే, నేను మల్టిపుల్ కంటెంట్ అనేది నా ఛానల్‌లో పెట్టాను. అండ్ రీయూజ్డ్ వచ్చేటట్టుగా నా ఛానల్‌ని చెత్త చెత్త చేసేసాను. సో ఇప్పటికి ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అలా చేస్తూనే ఉన్నారు. నేను చాలామంది మనకు కామెంట్ చేసే వాళ్ళ వీడియోస్ చాలామంది చూస్తున్నాను. వాళ్ళందరికీ అర్థమవుతుందని అని వీడియో చేస్తున్నాను. మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టడం కానీ, వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టడం కానీ ఇలాంటివి అస్సలు చేయకండి. రీయూజ్డ్ అని వస్తుంది. అండ్ మానిటైజేషన్ కూడా అవ్వదు. నా ఎప్పుడైతే మీరు థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా పెడతారో అప్పుడు రీచ్ అనేది బాగుంటుంది. ఎవరైనా చూడంగానే అబ్బా దీంట్లో ఏదో విషయం ఉందిరా బాబు అన్నట్టుగా మీ థంబ్‌నెయిల్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళైతే మీ ఛానల్‌ని ఓపెన్ చేసి చూడటం అయితే జరుగుతుంది. సో అప్పుడు వ్యూస్ బాగా వస్తాయి, మన వాచ్ టైం బాగా వస్తుంది, మనకి మానిటైజేషన్ కూడా తొందరగా అవుతుంది. నేనంటే చెప్పాను కదా, మల్టిపుల్ కంటెంట్ అంతా పెట్టేసి ఛానల్ అయితే అసలు యూస్‌ఫుల్ లేకుండా చేసేసాను. దానివల్ల మన ఛానల్ ఇంత 3 ఇయర్స్ అయినా అసలు గ్రోత్ లేకుండా, మానిటైజేషన్ అవ్వకుండా అలా వదిలేసాను రీయూజ్డ్ వచ్చేసిందని. ఈ ఛానల్ కానీ అలా కాదు. నాకు అన్నీ మొత్తం నేను తెలుసుకున్న తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ అయితే 1.5 మంత్‌లోనే హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అదెలా ఏంటంటే, నేను ఒకే కంటెంట్‌ని ప్రాపర్‌గా చేసేదాన్ని. ఇప్పుడు కూడా నాకు 1 ఆర్ 2 మంత్స్‌లోనే ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, చేస్తే లాంగ్ వీడియోస్ చేయాలి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి, లేదా షార్ట్స్ వీడియోస్ చేయాలి. షార్ట్స్ వల్ల అంటే కొంచెం కష్టమే. మనకి పాపులారిటీ అనేది షార్ట్స్ వల్ల ఉంటుంది కానీ, అంటే వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ రావాలి. వ్యూస్ రావటం కొంచెం కష్టమే. ఎంత పాపులర్ అయితే మాత్రం వ్యూస్ రావు. 10 మిలియన్ వ్యూస్. సో అది 4000 వాచ్ అవర్స్ రావడం అంటే నాకు చాలా ఈజీ అనిపించింది. రెగ్యులర్‌గా మనం డైలీ వ్లాగ్స్ చేసినా ఏదైనా ఒక కంటెంట్, సేమ్ కంటెంట్ పెట్టి చూడండి. ఒక వీడియో కాకపోతే ఒక వీడియో అయినా పాపులర్ అవుతుంది. సో వాచ్ టైమ్ అనేది ఈజీగా వస్తుంది. నా ఛానల్‌లో ఒక వీడియోకి మాత్రం 15K వాచ్ అవర్స్ వచ్చాయి. సో అది మీరు తెలుసుకుంటారనే అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది నేను కింద మెసేజ్ చేస్తున్నానక్క, మీరు నా ఛానల్‌ని ప్రమోట్ చేయట్లేదు అని అంటున్నారు. మీ నుంచి నాకు వచ్చేది ఒక రూపాయి కూడా లేదండి. కానీ నేను మీకు ప్రమోట్ చేస్తున్నాను అంటే 1 బై 1 నాకు నచ్చితేనే చేస్తాను. వాళ్ళ ఛానల్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే చేస్తాను. అండ్ కామెంట్ కానీ లెంతీగా పెడితేనే చేస్తానని చెప్పి ముందు వీడియో నేను కొన్ని పెట్టాను. తర్వాత ఏంటంటే, మెంబర్‌షిప్ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళ ఛానల్‌ని నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ సూపర్ థాంక్స్ కూడా, మెంబర్‌షిప్ కానీ సూపర్ థాంక్స్ కానీ ఏం తీసుకున్నా కానీ మీకు సపోర్ట్ చేసి నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు కామెంట్స్ అయితే లెంతీగా పెట్టిన వాళ్ళు ఎవరైతే లెంతీగా పెట్టిన వాళ్ళయి నేను వాళ్ళ ఛానల్ చూసి, వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేయాలా వద్దా, వాళ్ళకి యూస్‌ఫుల్‌గా ఉంటుందా లేదా, నాకు నచ్చిందా లేదా అనేది చూసుకొని మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. నేను డైలీ కామెంట్ చేస్తున్నానక్క, మీరు మా ఛానల్ ప్రమోట్ చేయట్లేదు అంటున్నారు. మీకు కూడా మిమ్మల్ని ఎవరైనా ప్రమోట్ చేయమని అడిగితే మీరు ఏ రీజన్స్ పెట్టి మీరు ప్రమోట్ చేస్తారో ముందు కామెంట్ చేయండి. నేను కూడా అలానే ట్రై చేస్తాను. ముందు మెంబర్‌షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది
మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, జాయిన్ ఎలా అవ్వాలి, సూపర్ థ్యాంక్స్ ఎలా అవ్వాలి అని అంటున్నారు. మెంబర్షిప్ మనకి జాయిన్ అనే బెల్ బటన్ ఉంటుంది కదా, మీరు వీడియో అయితే చూస్తారు, కింద జాయిన్ అనే ఉంటుంది. ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి, బ్లూ కలర్లో ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనీ పే చేయమంటుంది. పే చేసిన తర్వాత అంటే పే అవ్వకముందే మనకేంటంటే దాంట్లో పాస్వర్డ్ అనేది అడుగుతుంది, మీ ఈమెయిల్ పాస్వర్డ్ అనుకుంటా. అయిన తర్వాత మీకు పే అనేది అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి 89 రూపీస్తో మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళతో తీపించుకోండి, లేదా ఇంట్రెస్ట్ లేకపోతే కామెంట్ చేసి ప్రమోట్ చేయించుకోండి. దాంట్లో నేను మిమ్మల్ని కష్టపెట్టేది ఏం లేదు. సో ఇదైతే నేను చెప్తున్నాను. దాంట్లో మీ మెంబర్షిప్ తీసుకున్నది నాకు తెలుస్తుంది. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో నేను స్టూడియోలో చూసుకుని మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. నేను ఛానల్ చెక్ చేసి మీద డౌట్స్ ఉన్నాయన్నా కూడా చెప్తాను. ఏదైనా ప్రాబ్లం ఛానల్కి ఉంటుందా అనేది కూడా నేను చెప్తాను. అండ్ సూపర్ థ్యాంక్స్ అంటే మీరు ఏవైతే ఛానల్ చూసేటప్పుడు కింద అవన్నీ ఉంటాయి. సో సూపర్ థ్యాంక్స్ మనకి లైక్ బటన్ ఉంటుంది కదా, సో దాని స్ట్రైట్లోనే ఇలా ఉంటుంది. సూపర్ థ్యాంక్స్ అలా ఉంటాయి చూడండి. సూపర్ థ్యాంక్స్ అని నొక్కగానే నా వీడియోకి మీరు గిఫ్ట్ ఇస్తున్నట్టు కింద మనీ వస్తాయి. 40, 80, 100, 200 అలా వస్తే మీకు నచ్చిన పేమెంట్ని అయితే మనకి చేయొచ్చు. సో అలా చేసినా కానీ నాకు తెలుస్తుంది ఎవరు చేశారు ఏంటి అని. వాళ్ళకైతే నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ప్రమోట్ కూడా చేస్తాను. వీడియో వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద ఉన్న ఆల్ అనే బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను, మళ్ళీ కమ్యూనిటీలో కూడా లింక్ ఇస్తాను, చూసేయండి. స్క్రీన్ రికార్డింగ్ అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు నేను ప్రమోట్ చేసే ఛానల్ నేమ్ వచ్చేసి ఇది విజయలక్ష్మి, జనతా వెన్నెలక్ష్మి. ఈరోజు నేను ప్రమోట్ చేసే ఛానల్ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి ఛానల్. సో తిన ఛానల్లో 284 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 59 వీడియోస్కి మాత్రమే. సో తిన ఛానల్ థంబ్నెయిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ షార్ట్స్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతున్నారు కిచెన్కి సంబంధించి. నిజంగా వీళ్ళ ఛానల్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, థంబ్నెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన ఛానల్ లింక్ అయితే నేను కమ్యూనిటీలో ఇస్తాను. చాలామందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియట్లేదని చెప్పి కమ్యూనిటీలో లింక్ అయితే ఇస్తున్నాను. మీరు మన ఛానల్లో కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి మంచిగా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ అనే బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి. ఓకే బాయ్.